మూసీ బాధితులకు అండగా ఉంటూ మూసీ పునర్జీవంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ నది పునర్జీవం, సుందరీకరణ అంశాలపై సుదీర్ఘంగా వివరించనున్నారు. మూసీ నది అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కారు చేపడుతున్న చర్యలు, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనల నేపథ్యంలో ఈ ప్రజెంటేషన్కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గం హిమాయత్ సాగర్లో జరిగే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి, సుందరీకరణ కోసం రూపొందించిన ప్రణాళికలు, చేపట్టిన పనులు, భవిష్యత్తు కార్యాచరణపై కేటీఆర్ గణాంకాలతో సహా వివరించనున్నారు. ముఖ్యంగా ఎవరికీ నష్టం కలగకుండా, పేదల ఇండ్లను కూల్చకుండా కూడా మూసీ నది పరిసరాలను ఎలా సుందరీకరించవచ్చో ప్రణాళికాత్మకంగా తెలియజేయనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా అభివృద్ధి కొనసాగించేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలున్నాయని కేటీఆర్ ఈ ప్రజెంటేషన్లో వివరించనున్నారు. మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లను కూల్చడం అవసరం లేదని, సరైన ప్రణాళికతో నది పునర్జీవం సాధ్యమని గణాంకాలు, మ్యాపులు, ప్రాజెక్టు వివరాలతో ప్రజల ముందుంచనున్నారు కేటీఆర్. మూసీ అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చే కీలక కార్యక్రమంగా ఈ ప్రజెంటేషన్ నిలవనుంది. ఇటీవల మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతామనే భయంతో ఆందోళన చెందుతున్న బాధితులకు కేటీఆర్ ఇప్పటికే అండగా నిలిచారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహించిన దండి యాత్రలో పాల్గొని ప్రజలతో కలిసి నడిచి వారికి భరోసా ఇచ్చారు. అదేవిధంగా నాగోల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన మూసీ సుందరీకరణ పనులను కూడా ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. మూసీ బాధితులకు అండగా ఉంటూ మూసీ పునర్జీవంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఏదైతే ఇలా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీకి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం చేసే దమనకరణను, ప్రభుత్వం చేసే దురాఘాతాన్ని ఇవాళ పూర్తిగా దాన్ని ఏదైతే ఉందో అదంతా కూడా బాధితులకు ఎలాంటి నష్టం కలగకుండా, ఎలాంటి నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆనాడు ఏదైతే మూసి సుందరీకరణ చేశారో దాన్ని ఇవాళ అదే తరహా చేయాల్సింది. కానీ 10,017 ఇళ్లను ఇవాళ నేలమట్టం చేసి అక్కడ బ్యూటిఫికేషన్ చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వారికి మద్దతు తెలుపుతుంది, వారికి అండగా ఉంటుంది. కానీ అదే తరహా మేము ముందుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తానని చెప్తుందో నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అద్దాల మేడలను, అబద్ధాల మూటలను మరొకసారి నిన్న రుజువు చేశారో దానికి నిదర్శనంగానే వాళ్ళ మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గత బీఆర్ఎస్ హయాంలో మూసీకి ఏ విధంగా అభివృద్ధి చేశారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఇల్లులు కూలగొట్టకుండా చేసిన అభివృద్ధిని ఇవాళ మరొకసారి కళ్ళగట్టినట్టు యావత్ తెలంగాణ ప్రజానికానికి, మూసీ బాధితుల కుటుంబాలందరికీ కూడా వివరించనున్నారు. అంతేకాకుండా మూసీ సుందరీకరణ పేరుతో ఏదైతే రియల్ ఎస్టేట్ దందాకు పూనుకున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని ఇవాళ అక్షరాల మళ్ళీ కళ్ళగట్టినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించనున్నారు. పూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా తయారైంది, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తయారైపోయింది. అందుకు నిదర్శనం ఇవాళ మూసీ బ్యూటిఫికేషన్. కానీ మూసీలో ఎలాంటి కట్టడాలు కట్టాలన్నా నిర్వాసిత బఫర్ జోన్ అనేది కావచ్చు, లేదంటే ఆ లోపల ఎఫ్టీఎల్ పరిధి ఇప్పటి వరకు కూడా నిర్ణయించలేదు. అయినప్పటికీ కూడా మేము ఇల్లు కూలకొడదాం, కడదామనే ఒక మొండి వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ ఇవాళ పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో అంటే సాయంత్రం మూసీ బాధితుల దగ్గరికి వెళ్ళి అక్కడే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మూసీలో వాస్తవాలను ఇవాళ ప్రజలకు కట్టినట్టు చూపించేందుకు బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పూర్తిగా ఆధారాలు సహా అంటే
గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆనాడు ఒక్కరు కూడా నిర్వాసితులు లేకుండా అభివృద్ధి చేస్తే ఇవాళ వేలాది మందిని ఇవాళ రోడ్డున పాలు చేసి మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు. అది మూసి బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకు నిదర్శనంగానే ఇవాళ పూర్తిగా ఆధారాలతో సహా అభివృద్ధి చేయాలంటే ఇవాళ అన్ని తొలగించడం కాదు, అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాల్సిన అవసరం ఉంది కనుక వాటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఒక ప్రజెంటేషన్ ద్వారా మరొకసారి ప్రజలకు వివరించనున్నారు. పూర్తిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఇవాళ మూసి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ తరహా చేస్తుంది. అద్దాల మేడలను అబద్ధాలతో చెప్పిన ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఇవాళ ఈ మూసి ప్రజెంటేషన్ ఉండనున్నది కుమార్. రైట్, థ్యాంక్ యూ లిబిల్.